నమస్తే అండి. బాగున్నారా? మనకి 8 శ్లోకాలు కాలభైరవ అష్టకంలో వచ్చేసాయి. ఇవాళ నేర్చుకోవాల్సింది ఓన్లీ ఫలశ్రుతి. ఫలశ్రుతి అంటే అస్సలు చదవడం ఎందుకు, చదవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే భగవంతుడికి కూడా తెలుసు. మనం మనుషులం ఏదైనా లాభానికే చేస్తాం కదా. సో మనకి జ్ఞానము, ముక్తి ఇవ్వడమే కాకుండా మనలో ఉన్నటువంటి భూతాలైన కామ, క్రోధ, మదమాశ్చర్యాలు తగ్గించడమే కాకుండా ఇంకొక 6 షడ్గుణాలను కూడా స్వామి ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, మనం చేసుకోలేం కాబట్టి వారు మనకి సహాయం చేస్తారు. ఆ ఫలశ్రుతి నేర్చుకుందాం. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం, జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం, శోకమోహలోభదైన్యకోపతాపనాశనం, తే ప్రయాంత్రి కాలభైరవాంగ్రి సన్నిధం ధ్రువం. ఈ భూమి మీద శివయ్య దగ్గర కూర్చుని మనం ఈ శ్లోకం చెప్పుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఈ గుణాలు కామ, క్రోధ, మద మాత్సర్యములే కాకుండా శోక, మోహ, లోభ, దైన్య, కోప, తాప నాశనం, ఈ 6 గుణాలను కూడా నాశనం చేసేటువంటి శక్తిని మనకి స్వామి ఇస్తాడు. సో రోజు చెప్పుకుని మీరు కూడా ధరించి ముక్తి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మళ్ళా ఒక శ్లోకంతో, ఇంకొకటి ఏంటంటే ఏదైనా స్తోత్రంతో మళ్ళా కలుద్దాం. నమస్కారం.